మన కోడి కూయకపోతే తెల్లారదా అని ఒక సామెత. టీవీ ఛానళ్లలో డిబేట్లకి తమ పార్టీ తరపున ఒక లిస్ట్ ఇచ్చింది వైసీపీ. ఈ మధ్య పార్టీ అంతర్గత విషయాలను విమర్శించిన రవిచంద్రారెడ్డి పేరు అందులో లేదు. సజ్జలని విమర్శించినందువల్లే ఇది జరిగిందని సోషల్ మీడియా చర్చ. ఇదంతా కాదు కానీ జగన్ సొంత మీడియా సాక్షి ఏం చెప్తా ఉంది అని ఆలోచిస్తే అది జగన్ కి మంచి ఎలాగూ చెప్పలేదు. అంత ధైర్యం అంతర్గత విషయాలని విమర్శించే శక్తి ఆ మీడియాకి లేదు. ఎందుకంటే అక్కడ సొంత అభిప్రాయాలు తార్కికంగా ఆలోచించే జర్నలిస్టులు ఎవ్వరూ లేరు. అందరికీ జీతం ఇచ్చేది జగనే కాబట్టి వాళ్ళు జగన్ ని పొగుడుతూ ఉందిలే మంచి కాలం అని పాడుతూ జగన్ దయ తలిస్తే ఉద్యోగాన్ని పొడిగించుకుంటూ లేదంటే రిటైర్ అయి ఇంటి దారి వెతుక్కుంటూ ఉండాల్సిందే. రాబోయే 4.5 ఏళ్లు సాక్షి మీడియా ఏం చేస్తుందంటే చంద్రబాబు లోపాలు, వైఫల్యాలు, పాపాలు, మోసం ఇలాంటి పదాల మీద ఆధారపడుతూ వార్తలు వండుతూ ఉంటుంది. అందులో ఉప్పు కారం ఉండవు. వైసీపీ అభిమానులైన కొందరు రక్తపోటు రోగులకి అది సరైన ఆహారం. లేదంటే లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం మీద రాజకీయ మజిలీ కథలు రాసుకోవాలి. పవన్ మీద రాయడానికి ఏమీ లేదు. ఎందుకంటే ఈ 5 ఏళ్లు ఆయన ఏమీ చేయడనే క్లారిటీ పవన్కే ఉంది. మరేం చేయాలి? సాక్షిని భరించాల్సిందే. అదే లేకపోతే జగన్ కి సుప్రభాత సేవ, కీర్తన గానం చేసేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఆంధ్రజ్యోతి, ఈనాడు వదిలే గ్యాస్ కి సరిపడ మాస్కులు వైసీపీ దగ్గర లేదు, తయారీ రాదు. ఆత్మాహుతి దళం లాంటి సోషల్ మీడియా ఉంది కదా అంటే ఉండేది ఇప్పుడంత లేదు. జగన్ కోసం బట్టలు చించుకుంటే మానం పోవాల్సిందే తప్ప గజం సాయినుగుడ్డ కూడా కొని మన మాన సంరక్షణ చేసే అవకాశం లేదు. ఒకవేళ 2029లో అధికారంలోకి వస్తే రాదు, ఛాన్స్ లేదు. కానీ ఒకవేళ వస్తే అప్పుడు కూడా జగన్ చుట్టూ 6 డజను మంది దుడ్డు కర్రలతో నిలబడి జై జగన్ అంటే కూడా చావు బాదుతారు. ఈ 5 ఏళ్లు అందరికీ అనుభవమే. జనం జగన్ దగ్గరికి రాలేరు, జగన్ రాడు. బటన్ ఆపరేషన్ ఫెయిల్. మిగిలింది వై నాట్ 11. ఇక ముందు విభిన్న గొంతుల్ని వినిపించనివ్వండి, నలుగురితో మాట్లాడనివ్వండి. చర్చ జరగని అంతర్గత ప్రజాస్వామ్యానికి విలువ ఇస్తే కోమా నుంచి కోలుకుంటుంది. లేదంటే ఆక్సిజన్ సిలిండర్లకి ఆర్డర్ ఇచ్చుకోవడమే. నిన్నగాక మొన్న పుట్టిన వైసీపీకే ప్రజాస్వామ్య లక్షణాలు లేకపోతే 40 ఏళ్ల క్రితం పుట్టిన తెలుగుదేశాన్ని విమర్శించే హక్కు మీకుందా? ఎన్ని మాట్లాడినా మీ పార్టీ కంటే తెలుగుదేశంలో ప్రజాస్వామ్య లక్షణాలు ఎక్కువ. చంద్రబాబుకి సొంత మీడియా లేదు, కానీ అంతకు మించి పనిచేసే 2 మీడియా సంస్థలున్నాయి. చంద్రబాబుకి పరదాలు తెలియదు, అవసరానికి తగిన ఆట ఆడే శక్తిమంతుడు. ఈసారి బాబుని తట్టుకోవడం అంత సులభం కాదు. అంతేకాదు పైగా అందరినీ దూరం చేసుకుంటూ బలహీనమైన పార్టీ నిర్మాణం ఉన్న ప్రస్తుత స్థితిలో అసలు సాధ్యం కాదు. వైసీపీ అమాయకత్వం ఏంటంటే పథకాలు ఇవ్వలేక చంద్రబాబు చతికిల పడతాడని. వీలైనంత ఎక్కువ కాలం అధికారంలో ఉండడమే బాబు అసలైన పథకం. దాని ముందు ఏ పథకాన్ని లెక్క చేయడు. చత్వారం మీరు పెట్టుకొని బాబు కంటి జబ్బులపై అత్యాశ అంచనాలు వేయకండి. ఆల్రెడీ వైసీపీ వరదలా ఉంది. పడవ కావాలి. పడవ ఉంది కానీ దాంట్లో గాలి లేదు. హెలికాప్టర్లు, డ్రోనులు లేవు. చేతనైతే ఈదండి.